హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. కేవలం బియ్యాన్ని ఉపయోగిస్తూ అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చాలా సింపుల్గా సరికొత్తగా బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఈ సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు బియ్యాన్ని తీసుకోండి. ఈ కప్ మెజర్మెంట్ కప్లోని 3/4 కప్ వరకు ఉంటుందండి. రెగ్యులర్గా ఉపయోగించే రైస్నైనా తీసుకోవచ్చు, లేదంటే రేషన్ రైస్, బ్రౌన్ రైస్ లాంటివైనా సరే ఉపయోగించుకోవచ్చండి. రైస్ని వాటర్తో బాగా క్లీన్ చేసుకుని తిరిగి వాటర్ని పోసుకుని 1 గంట పాటు నానపెట్టుకోండి. ఎక్కువ టైం లేకపోతే వేడి నీళ్ళని పోసుకుని 1 అరగంట పాటైనా నానపెట్టుకోండి. గంట పాటు నానపెట్టుకున్న తర్వాత బియ్యం నుండి వాటర్ని సెపరేట్ చేసుకుని బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా వాటర్ని మాత్రమే వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న సైజు ఉడికించిన బంగాళదుంపను వేసుకోండి. బంగాళదుంపను ఇలా పిండిలో వేసుకునే టైంకి పూర్తిగా చల్లారిపోయి ఉండాలండి. అప్పుడే వేసుకునే రొట్టెలు చక్కగా పొంగుతూ వస్తాయి. బంగాళదుంప వేడిగా ఉన్నట్లయితే రొట్టెలు సరిగ్గా పొంగవు. బియ్యాన్ని నానబెట్టుకున్నప్పుడే బంగాళదుంపను కూడా ఉడికించుకున్నట్లయితే గ్రైండ్ చేసుకునే టైంకి పూర్తిగా చల్లారిపోతుందండి. అలాగే గ్రైండ్ చేసుకునేటప్పుడు ఎక్కువ వాటర్ని వేయకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక చిన్న ఉల్లిపాయ తరుగు, అలాగే కొద్దిగా క్యారెట్ తురుము, సన్నగా తరిగిన కొత్తిమీర, కారానికి తగినట్లుగా 1 లేదా 2 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే 1 స్పూన్ అల్లం ముక్కలను కూడా వేసుకోండి. ఈ రొట్టెలు క్రిస్పీగా రావడం కోసం ఇందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వను వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలిసేటట్లు కలుపుకోండి. ఇలా మొత్తం అంతా కూడా బాగా కలిసిన తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ వరకు వంట సోడాని కానీ లేదా ఈనోని కానీ వేసుకోండి. ఈనో కానీ సోడా కానీ వేయకపోయినా ఈ రొట్టెలు వస్తాయండి. కానీ వేసుకోవడం వలన చల్లారిన తర్వాత కూడా సాగకుండా ఉంటాయి. ఇలా వంట సోడా వేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకోండి. సోడా వేసి కలిపిన 1 నిమిషానికి ఇలా పిండిలో బుడగలు వస్తాయండి. ఇలా వస్తే పిండి రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ మీద ఇటువంటి చిన్న ప్యాన్ని కానీ లేదా కడాయిని కానీ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ని వేసుకుని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత ఇందులో ప్యాన్కి సరిపడా పిండిని వేసుకుని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఒకవైపు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ప్యాన్ అంతా హీట్ ఈవెన్గా రావడం కోసం మధ్య మధ్యలో ఇలా కదుపుతూ ఫ్రై చేసుకోండి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత పై భాగంలో కొద్దిగా నూనెను వేసుకుని రెండో వైపు ఫ్లిప్ చేసుకుని రెండో వైపు కూడా ఫ్రై చేసుకోండి. ఈ రొట్టెలు పై భాగంలో క్రిస్పీగా రావాలంటే మంటను మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే చేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా రొట్టెలను ప్రిపేర్ చేసుకోండి. నేను చూపించిన ఈ క్వాంటిటీస్ తోటి 7 వరకు రొట్టెలను ప్రిపేర్ చేసుకోవచ్చండి. వీటిని బట్టి మీరు క్వాంటిటీస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసిన ఈ రొట్టెలను కారంగా లేదా పుల్లగా ఉన్న చట్నీతో తీసుకున్నట్లయితే రుచి ఇంకా బాగుంటుంది. మరి ఈ సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.